బాలింతలు అసలు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, తీసుకోకూడని ఆహారం ఏంటో క్లియర్ గా వీడియో చేయమని చాలా మంది అడిగారు. బాలింతలు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తీసుకోవాలి అనే ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి, వద్దు అనే ఆహారాన్ని ఎందుకు తీసుకోకూడదు కూడా క్లియర్ గా చూడండి. చికెన్ తినచ్చా, మటన్ తినచ్చా, ఫిష్ తినచ్చా, ఉప్పు తినచ్చా, పప్పు తినచ్చా, టమాటో తినచ్చా, చింతపండు తినచ్చా, ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉన్నాయంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ముఖ్యంగా ఏం కావాలంటే తల్లికి శక్తి కావాలి, పాల ఉత్పత్తి పెరగాలి, ఆ పాలు కూడా బిడ్డకి చాలా శక్తినిచ్చేవిగా ఉండాలి, తల్లి ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టం నుంచి రికవర్ అవ్వాలి, బరువు అధికంగా పెరగకుండా ఉండాలి, ఒకవేళ ఆ తల్లికి కుట్లు పడి ఉంటే సిజేరియన్ కానీ నార్మల్లో ఎపిసియాటమీ కానీ ఇలాంటి వూండ్స్ అన్ని హీల్ అవ్వటానికి కూడా ఆ బాలింత తీసుకునే ఆహారం ఉపయోగపడాలి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వారు కొన్ని తింటే చీమ్ పట్టిపోతుందని భయపెట్టేస్తూ ఉంటారు. చింతపండు కానీ, పులుపుగా ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, నారింజ, ఆరెంజ్, బ్రింజాల్, గోంగూర, టమాటో ఇలాంటివి కూడా తినద్దు డెలివరీ అయిన తర్వాత అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బాలింతలకి. వీటిని మనము ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం లేదా హిస్టమినిక్ ఫుడ్స్ అంటాం. వూండ్ హీల్ అవ్వటానికి ఇన్ఫ్లమేషన్ అనేది ఫస్ట్ స్టెప్. ఇన్ఫ్లమేటరీ ఆర్ హిస్టమినిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఎక్కువగా హిస్టమిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఫేస్ ప్రొలాంగ్ అవ్వడం చేతన వూండ్ హీలింగ్ అనేది కాస్త డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వూండ్ హీలింగ్ డిలే అవుతుందో అప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఫుడ్ వలన ఇన్ఫెక్షన్ రాదు, కానీ వూండ్ హీలింగ్ నిదానమైనప్పుడు, ప్రాపర్ క్లెన్లీనెస్ హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు చేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఫుడ్ లో ఉన్న దాని వలన మనకి ఇన్ఫెక్షన్ రాదు, కానీ కొందరిలో మాత్రము ఇవి ఇన్ఫ్లమేషన్ ని పెంచి గాయం మానడం నిదానం అవ్వచ్చు. ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. ఒకప్పుడు పెద్దవారు ప్రతి ఒక్కరి చేత అవాయిడ్ చేపించే వాళ్ళు, ఎందుకంటే అప్పట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే ఇంత సులభంగా ట్రీట్మెంట్స్ ఉండేవి కావు. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చాలా మంది బాలింతలు చనిపోయేవారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా హైగా ఉండేది. ఇప్పుడు అవన్నీ చాలా తగ్గాయి. అప్పుడప్పుడు ఇలాంటి తీసుకోవడం వలన ఎలాంటి నష్టము ఉండదు. ఇది కూడా ప్రతి ఒక్కరిలో కాదు, ఒక్కొక్క ఫుడ్ కి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకున్నప్పుడు మన శరీరంలోని మార్పులు గమనించి అది ఒకవేళ మనకి ఏదైనా సరిగా అనిపించకపోతే అప్పుడు వీటిని తీసుకోవడం కాస్త తగ్గించాలి, లేదా కొన్ని రోజులు ఆపేసిన మంచిదే. ప్రతి బాలింత ఇవన్నీ తినకూడదని కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే హిస్టమినిక్ ఫుడ్స్ అని చెప్పుకున్నామో వీటన్నింటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి గాయం మానటానికి కూడా అవసరం. అస్సలు తీసుకోకూడనివైతే రిఫైన్డ్వి, ఎక్స్ట్రా షుగర్స్, ఆయిల్ యూస్ చేసినవి, ప్రిజర్వేటివ్స్ యూస్ చేసినవి, డీప్ ఫ్రై చేసినవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి అయితే 100% అవాయిడ్ చేయాలి. కొందరు అడుగుతూ ఉంటారు KFC తినచ్చా, మెక్డొనాల్డ్స్ తినచ్చా, బయట దొరికే చికెన్ ఫ్రైస్, డీప్ ఫ్రైస్ అని. అలాంటివి అయితే ఏదో ఒక రోజు మీకు తినాలనిపించినప్పుడు ఒక్క పూట తింటే నష్టం ఉండదు, కానీ రెగ్యులర్ గా ఇలాంటి ఫుడ్స్ ఎవ్వరు కూడా తీసుకోకపోతేనే మంచిది. ఇన్ఫ్లమేషన్ ని పెంచుతాయి కాబట్టి ఇలాంటివి తప్పకుండా అందరూ అవాయిడ్ చేయాలి. నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే పప్పు తీసుకోవడానికి కూడా చాలా మంది బాలింతలని తీసుకోవద్దని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజంగా పప్పు తీసుకుంటే మన శరీరానికి ఏదైనా నష్టం జరిగిపోతుందా అంటే ఈ ప్రోటీన్ అనేది తల్లిపాల ఉత్పత్తికి, తల్లి శరీరం యొక్క ఆరోగ్యానికి, వూండ్ హీలింగ్కి కూడా ఎంతగానో అవసరం. కాకపోతే పప్పు తిన్నప్పుడు మీరు ఎవరైనా గమనించారా, కాస్త కడుపులో గ్యాస్ చేరినట్టుగా ఉంటుంది, జీర్ణం కానట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ పప్పుని ఉడికించుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు కూడా సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మనం సోక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్, ఫైటేట్స్ ఇలాంటివన్నీ కూడా ఆ సోకింగ్ ప్రాసెస్ లో పోతాయి. ఇవి ఉడికే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన అందరం గ్యాస్ మీద ఒక 4 విజిల్స్ ఇస్తే పప్పు ఉడికిపోతుంది. అలా ఫాస్ట్ గా మనం అలవాటు అయిపోయినాం. కాబట్టి
ఈ ఫాస్ట్ కుకింగ్ ప్రాసెస్ వలన కూడా దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియన్స్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా కుక్ అయ్యేలాగా మట్టి కుండల్లోనో లేదా అట్లీస్ట్ స్టీల్ పాత్రల్లోనో నిదానంగా ఉడికించుకుంటే మనం గమనిస్తాం కదా, పొంగు పైకి నురగలాగా వస్తూ ఉంటుంది. ఈ నురగను మనము తీసేయాలి. ఎందుకంటే ఆ నురగలోనే ఈ యాంటీ న్యూట్రియన్స్ అయిన ఫైటేట్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి అవి తీసేసి బాగా నానబెట్టి ఉడికించుకుంటే పప్పు తీసుకోవడం వలన కూడా తల్లికి ఇండైజెషన్ కాదు. ఎప్పుడైతే తల్లి సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుందో అలాంటప్పుడు బిడ్డకు కూడా డైజెషన్ వలన ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఇందులో కూడా కొన్ని పప్పులు సులభంగా జీర్ణమవుతాయి, కొన్ని పప్పులు సరిగా జీర్ణం అవ్వవు. అందుకనే ఆపరేషన్గా ఏదైనా అనారోగ్యం ఉన్న తర్వాత మనకి కిచిడి పెడుతూ ఉంటారు. ఈ కిచిడిలో సాధారణంగా పెసరపప్పు వాడుతూ ఉంటారు. పెసరపప్పు కాస్త సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి మొట్టమొదట పెసరపప్పును వాడడం మొదలు పెట్టండి. రోజులు పోయే కొద్దీ నిదానంగా అన్ని రకాల పప్పు కూడా ఇలా నానపెట్టి నిదానంగా ఉడకపెట్టి వాడుకోవచ్చు. సో పప్పు తీసుకోవడం వలన నష్టం ఉండదు, కానీ దాన్ని కుక్ చేసుకునే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. మరి పాలు కూడా తల్లి ఆహారంలో చాలా ముఖ్యం కాబట్టి పాలు తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ అవుతుందా, పెరుగు తీసుకుంటే బిడ్డకి ఏదైనా డ్యామేజ్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. పాల వలన ఒక చిన్న కష్టం ఉందండి, కానీ ఇది ప్రతి ఒక్కరికి వచ్చేది కాదు. తల్లి ఆవు పాలు కానీ ఆవు పాలున్న ప్యాకెట్ పాలు కానీ తీసుకున్నప్పుడు ఆవు మిల్క్ ప్రోటీన్ అలర్జీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకి వాంతులు, కడుపు నొప్పి, ఎక్కువగా మోషన్స్ అవ్వడం, బరువు తగ్గిపోవడం వంటివి ఉంటాయి. తల్లి పాలు తాగినప్పుడే బిడ్డకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే తల్లి ఆవు పాలు తాగడం మానేయాలి తప్ప బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం మానేయకూడదు. పాలు మనం కాల్షియం ప్రోటీన్ కోసం తీసుకుంటాం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ గా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం, అదర్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం చేస్తే సరిపోతుంది. ఫుడ్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, మాట్లాడేసుకుందాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినది ఫైబర్. ఫైబర్ లేనప్పుడు వినియోగించుకునే పద్ధతి, ఫైబర్ తో తీసుకున్నప్పుడు దాన్ని వినియోగించుకునే విధానం కానీ వేరుగా ఉంటది. కాబట్టి మీరు మాంసం, గుడ్డు, ఇలాంటి పల్సెస్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఫైబర్ తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, ఆకుకూరలు కాయగూరల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. ఈ ఫైబర్తో పాటు ప్రోటీన్ తీసుకున్నప్పుడు మాత్రమే మన శరీరంలో అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ లేకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. కాబట్టి వూండ్ హీలింగ్కి ఎంతగానో ఇవన్నీ ఉపయోగపడతాయి. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు లైక్ బీరకాయలు కానీ, క్యారెట్, బీట్రూట్, సొరకాయ, దొండకాయ ఇలాంటివన్నీ కూడా రోజు మీరు కాస్త ఉడికించుకొని ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవడం కోసం మనం పప్పుల పొడి లాంటివి కానీ, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కానీ, మునగాకు పొడి కానీ, కరివేపాకు పొడి కానీ ఇలాంటివన్నీ కలిపి వాడుకున్నప్పుడు ఆ ఆకుకూరలు కాయగూరల్లో వేసే దాంతో పాటు ఈ పొళ్ళతో పాటు మనకు కాస్త ప్రోటీన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయలని సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా మునగాకు సూపు, మునక్కాయలతో చేసిన సూప్, పాలకూర ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవచ్చు. సో మరి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్ కోసం తీసుకోవాలనుకుంటుంటే ప్రతి డ్రై ఫ్రూట్ అండ్ నట్ని మీరు ఓవర్ నైట్ సోక్ చేయాలి. అధికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక 10 నుంచి 15 వరకు అన్నీ కలిపి తీసుకుంటే సరిపోతుంది. ప్రతి నట్ కూడా మనం ఓవర్ నైట్ సోక్ చేస్తేనే యాంటీ న్యూట్రియంట్స్ పోతాయి, సులభంగా జీర్ణమయ్యి అబ్జార్ప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష కానీ, అంజూర్ ఇలాంటివి అన్నీ మనము సపరేట్గా సోక్ చేసుకొని ఆ వాటర్ తాగితే కూడా మంచిదే. కానీ ఈ మధ్య చాలా మనము పెస్టిసైడ్స్ యూజ్ చేసేస్తున్నాం, అవి దుమ్ముగా ఉంటున్నాయి. కాబట్టి ఎంత కడిగినా కూడా మళ్ళీ మనం నానబెట్టిన వెంటనే ఆ నీరు సరిగా ఉండట్లేదు. కాబట్టి వీలైనంత వరకు అవి పారపోసినా కూడా పెద్ద నష్టం ఏం లేదు. శుభ్రంగా ఉంటే మాత్రం నానబెట్టుకున్న వాటితో పాటు నీరు కూడా వాడుకోవచ్చు. కానీ నట్స్ మాత్రం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా పారబోసేసి మళ్ళీ నట్స్ని కడగందే వాడకపోవడమే చాలా మంచిది. నాన్ వెజిటేరియన్ గురించి వస్తే చికెన్ అనే దాన్ని అయితే తప్పకుండా మనం తీసుకోవచ్చు, ఫిష్ని కూడా తీసుకోవచ్చు. ఫిష్తో ఏంటంటే కొన్ని అవి పెరిగే పరిసరాలను బట్టి వాటిలో కొన్ని టాక్సిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎండు చేపలు అయితే ఎక్కువగా ఉప్పు ఉంటుంది, మంచిది కాదు. మరి మటన్ విషయానికి వస్తే ఈ రెడ్ మీట్ అనేది కూడా కాస్త ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కాబట్టి తక్కువగా తీసుకుంటే మంచిది. లేదా సులభంగా జీర్ణమయ్యే విధంగా లేతగా ఉన్నది
బాగా కైమా లాగా చేసింది కానీ తీసుకుంటే మంచిది. ఎగ్ అయితే ఇంకా బెస్ట్ ప్రోటీన్ కాబట్టి బాలింతలందరూ తప్పకుండా డైట్ లో ఎగ్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఏదైనా సులభంగా జీర్ణం అవ్వాలి, తల్లికి బిడ్డకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అధికంగా ఫ్యాట్స్, అన్నెసెసరీ ఫ్యాట్స్ ఉండే రకంగా ఉండకూడదు. మరి ఇవన్నిట్లో ఏది తీసుకున్నా నా బిడ్డకి ప్రాబ్లం వచ్చేస్తుందని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, నాకు భయంగా ఉందని చాలా మంది అడుగుతూ ఉంటారు. బిడ్డకి ప్రాబ్లం వస్తుందని చెప్తేనే కదండి తల్లి భయపడి తినకుండా ఉంటుంది. దానికోసం పెద్దవాళ్ళు పిల్లల సాకు చెప్తూ ఉంటారు. బిడ్డకి ఇబ్బంది కలిగించే తల్లి ఎప్పటికీ చేయలేదు కాబట్టి బిడ్డకి ఇబ్బంది వచ్చేస్తుంది నువ్వు తింటే అని చెప్తే మనం జాగ్రత్తగా ఉంటామని పిల్లల మీద చెప్పేస్తారు. నిజానికి కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఒక్కటే తల్లి ఆహారంలో ఉన్న కౌ మిల్క్ వల్ల బేబీకి అలర్జీ వస్తుందని ఇప్పటి వరకు ప్రూవ్ అయింది. మరి మిగిలినవన్నీ డైజెషన్ ఇష్యూస్ కానీ వూండ్ హీలింగ్ డిలే ఇష్యూస్ ఇవన్నీ తల్లి శరీరానికి జరుగుతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే కాబట్టి ఏదైనా తిన్నప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తే దానిని అవాయిడ్ చేయండి, తక్కువగా తీసుకోండి. నెయ్యి వాడచ్చా లేదా అని కూడా చాలా మంది అడుగుతా ఉంటారు. ప్యూర్ ది వాడడంలో మంచి ఫ్యాట్స్ బేబీకి మదర్ కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైస్, హోల్ గ్రెయిన్స్, ఓట్స్, బార్లీ, రాగి వంటివి కూడా మీ న్యూట్రిషన్ లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మంచి కార్బోహైడ్రేట్స్ తో అవుటర్ లేయర్ లో ఉన్న విటమిన్స్ కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. ఫైబర్ వలన కూడా మీకు ఇందాక చెప్పినట్లుగా చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బాలింత నీరు తీసుకోకపోతే ఏమవుతుంది? పాలు పెరగడానికి బాలింత తీసుకోవాల్సిన ఆహారం గురించి ఉన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ గురించి మీకు ఇంకా ఏమేం డౌట్స్ ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి. మరొక వీడియోలో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా తల్లిపాలు పెరగడానికి ఏం చేయాలి, తల్లిపాలు బిడ్డకి సరిపోతున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి, బరువు తగ్గడానికి బెల్ట్ కట్టుకోవాలా, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, చాలా మంది తల్లులకు దీన్ని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.